కలగజేస్తావు, కూర్చున్న చోట సుడిగుండాలను లేపుతావు, మరలా శాంతింపచేసేది కూడా నీవే అని అన్నాడు. అందుకు బాబా, కర్మతంత్రం యొక్క గతి అతి గ్రహణమైనది, దానిని గమనించు. నిజంగా నేను ఏమీ చేయించను. అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే. చేసేవాడు చేయించేవాడు అనంతుడైన ఒక్క పరమేశ్వరుడే. ఆ ఒక్కడే కరుణామయుడు. నేను దేవుణ్ణి కాను, ఈశ్వర్ని కాను, పరమేశ్వర్ని కాను, అనుల్ హక్కును గాను. నేను అదే హక్కును, పరమేశ్వర్ని స్మరించేవాణ్ణి, అల్లాకు విశ్వాస పాత్రుడైన దాసుని. అహంకారం లేకుండా పరమేశ్వరుని యందు కృతజ్ఞత భావంతో ఆ దేవునిపై భారం వేసిన వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు. ఇటువంటిదే ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుంది. ప్రతి గంటకు నోటి నుండి నురగ కక్కుతూ